హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. ముందుగా మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. న్యూ ఇయర్‌కి స్పెషల్ కింద ఈరోజు మన ఛానల్‌లో వీడియో వచ్చేసి న్యూ ఇయర్‌కి స్పెషల్ కింద బూడిద గుమ్మడికాయతో స్వీట్ అయితే ప్రిపేర్ చేశానండి. చూడండి, నేను ఈ వీడియోలో మీకు ఎలా ప్రిపేర్ చేశాను ఏంటనేది క్లియర్‌గా చెప్తాను. ఒక బూడిద గుమ్మడికాయనైతే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత దాన్ని 4 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. కట్ చేసిన తర్వాత ఈ లోపల ఉన్న గింజలు కానీ బొరుగు కానీ ఏమీ తీసుకోకుండా నీట్గా ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని దీన్ని తీసుకోవాలండి. తీసిన తర్వాత ఇలా క్లీన్ చేసుకుని లోపల గింజలు వెనక సైడ్ ఉన్న దాన్ని గ్రీన్ది పొట్టు మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసుకుని ఒక దాంట్లోకి అయితే తీసుకున్నానండి. ఇవంతా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూడండి, దీంట్లో కొంచెం కూడా గింజ కానీ వెనకాల బ్యాక్ సైడ్ అది కూడా లేకుండా మొత్తం నీట్గా క్లీన్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. చూడండి, ఇవి ఇలా తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద వీటిని కట్ చేసుకోవాలండి. చూడండి, మొత్తం బౌల్లోకి అయితే కట్ చేసుకున్నాను చిన్న పీసెస్. కట్ చేసిన తర్వాత ఈ పీసెస్ని మిక్సీ అయితే వేసుకోవాలండి. వీటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలండి. చూడండి, కొద్ది కొద్దిగా మిక్సీలోకి యాడ్ చేసుకున్నాను. అన్నీ ఒకేసారి వేసుకుంటే మధ్యలో మళ్ళీ పీసెస్ అనేవి ఉండిపోతాయి. కొంచెం చూసుకుని హాఫ్ ఒకసారి అయితే యాడ్ చేసుకోండి మీరు. నేనైతే అలాగే 2 టైమ్స్ కింద వేసుకున్నాను. చిన్న పీసెస్ కట్ చేసుకుని మొత్తం 2 సార్లు అయితే చూడండి మిక్సీ వేసి మెత్తగా పేస్ట్ చేసి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి. చూడండి, ఇదిగోండి మెత్తగా ఫైన్ పేస్ట్ అయితే చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత కొంచెం చిన్న బాండీ అయితే తీసుకుని దాంట్లోకి నేను ఒక 2-3 స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకున్నానండి. ఆ నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఏదైతే పేస్ట్ చేసుకున్నామో అదైతే దాంట్లోకి యాడ్ చేసేసానండి. ఇది కొంచెం టైం పడుతుంది, ప్రాసెస్ పడుతుందండి. సిమ్లోనే పెట్టుకోవాలి దీన్ని. సిమ్లో పెట్టుకుని ఒక 15 మినిట్స్ పడుతుందండి. ఈ స్మెల్ చూసారు, ఇది కొంచెం వాటర్ కంటెంట్ కింద ఉంటుంది. మీకు ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ ఉండేసరికి ఇది దగ్గరికి అనేది వస్తుందండి. ఇది కొంచెం ఒక 15 మినిట్స్ అయిన తర్వాత పచ్చి వాసన తగ్గిన తర్వాత అప్పుడు బెల్లం అయితే యాడ్ చేసుకోవాలండి. అప్పటి వరకు దీన్ని సిమ్లో పెట్టుకుని మెల్లగా కదుపుకుంటూ ఉండాలి. దీంట్లోకి ఏ బౌల్ అయితే మీరు తీసుకున్నారో క్వాంటిటీ మీకు కరెక్ట్గా మెజర్మెంట్ తెలియాలంటే అది ఎంత వెయిట్ ఉన్నదనేది వేసుకుని దానికి సరిపడా మీరు టేస్ట్కి తగ్గట్టు ఎంత అయితే తింటారో స్వీటు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోండి. మేమైతే ఎక్కువ తింటాము. నేనైతే బొరుగు అనేది పేస్ట్ అనేది నాకు 600 గ్రామ్స్ వచ్చింది. నేను 550 గ్రామ్స్ అయితే బెల్లాన్ని అయితే యాడ్ చేసుకున్నానండి. చూడండి, ఒక 15 మినిట్స్ అయిన తర్వాత నేనైతే బెల్లాన్ని అయితే యాడ్ చేసేసానండి. అలాగే వేరే ప్యాన్లో కొంచెం నెయ్యి తీసుకుని ఈలోపు అది వేగేలోపు డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకున్నాను. దీంట్లో జీడిపప్పు కిస్మిస్ అయితే నీట్గా వేయించుకొని పక్కన అయితే పెట్టుకున్నానండి. అది కొంచెం టైం పడుతుంది. సిమ్లో పెట్టుకుని నీట్గా బెల్లం కరిగి అంతా కొంచెం దగ్గరకు వచ్చే వరకు కూడా ఉంచాలి. అలాగే దీంట్లోకి కొంచెం యాలకులు పౌడర్ అయితే చేసుకున్నానండి. యాలక్కి పౌడర్ మీకు ఉంటే డైరెక్ట్ యాడ్ చేసేసుకోండి. నా దగ్గర అయితే అవైలబుల్ లేదని చెప్పి నేను కొంచెం పంచదారలో యాలకులు వేసుకుని మిక్స్ చేసి దాంట్లో అయితే యాడ్ చేసుకున్నానండి. చూడండి, ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పైనే పడుతుంది, 1 అవర్ దాకా సిమ్లో పెట్టుకుని. చూడండి, దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు బూడిద గుమ్మడికాయతో స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్లో ఇవి జీడిపప్పు అన్నీ కూడా యాడ్ చేసేసాను. ఫైనల్గా అయితే అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది. చూడండి, ఇది పిల్లలకి చాలా మంచిదండి. ఇవి పచ్చిగా జ్యూస్ అయితే తీసుకుంటున్నారు. బూడిద గుమ్మడికాయ చాలా మంచిదని పిల్లలు తినరు కాబట్టి ఈ బూడిద గుమ్మడికాయ స్వీట్ అనేది పిల్లలకి చాలా మంచిదండి. నేనైతే ట్రై చేశాను. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.